వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 25th జనవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా మన లైఫ్లో మనం చాలా ఫాస్ట్గా పరిగెత్తున్నామని చెప్పేసి? మిగతా ప్రపంచంతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది మనం స్లోగా వెళ్తున్నామని చెప్పేసి. అందుకు మనం పరిగెడుతుంటాం. కానీ ఒకసారి ఆ కంపారిజన్ని ఆఫ్ చేసి జస్ట్ మన లైఫ్ మనం చూసుకుంటే, కొంచెం స్లో చేసుకుంటే అర్థమవుతుంది మన లైఫ్ ఏంటి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి మీ లైఫ్ మీరే చూసుకుంటే మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. లైక్ మీ గురించి మీరే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైతే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళతో కంపేర్ చేయడం స్టార్ట్ చేసుకుంటారో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇంకేంటంటే ఇంకోటి యాక్చువల్లీ మనకున్న చాలా కష్టాలు అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఒక్కసారి మీరు ఇలా వాక్ చేస్తూ బయటకు వెళ్తే you'll get a lot of examples where you feel your problem is very small. Sometimes ఎలా అంటే మీకున్న ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాదు అని కూడా అనిపిస్తుంది. ఎలా అంటే సింపుల్గా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి ఎలా అయితే ఉంటారో, కొంతమంది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కోసం ఫైట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ప్రశాంతంగా కూర్చుని పని చేస్తున్నారో కొంతమంది దీనికోసం కోరుకుంటున్నారు. సో చెప్పాల్సింది ఏంటిదంటే ఉన్న దాంట్లో హ్యాపీగానే ఉండండి అండ్ ఇంప్రూవ్ అవ్వండి. బట్ ఆల్వేస్ be grateful for what you have and always value what you have right now. ఇప్పుడున్న వాటిని మీరు వాల్యూ ఇస్తేనే తర్వాత అది మీకు వాల్యూ ఇస్తుంది. అది టైం అయినా, మనీ అయినా, ఏదైనా సరే. టుడే వాజ్ వెరీ పీస్ఫుల్. ఎందుకంటే విలేజ్లో ఉన్నాం కదా. స్లో లైఫ్ అండ్ ద టైమ్ ఈజ్ మూవింగ్ స్లో. ఈరోజు అలానే అయింది. ఆఫ్టర్నూన్ ఇలా బయటకు వెళ్ళి సింపుల్గా ఎలా అంటే ఇలా మన ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కాసేపు మనం మాట్లాడమనుకోకండి. వాళ్ళు చెప్తారనమాట ఆ టైంలో ఎలా ఉండేది అని చెప్పేసి. అవన్నీ వింటూ ఉంటే అసలు థ్యాంక్ గాడ్ వీఆర్ లివింగ్ ఏ బెటర్ లైఫ్ అని అనిపిస్తుంటుంది. కానీ వీ కాంట్ కంపేర్ విత్ దెమ్ కదా. ఎలా ఉందంటే ఒక 2 days నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు, అంటే ఇప్పుడు గోల్ ఏం లేదు పర్టికులర్లీ ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఉన్నాయి యాక్చువల్లీ. బట్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ డామినెంట్ స్టేట్ వేర్ ఐఎమ్ ఎంజాయింగ్ ది ప్రెసెంట్ మూమెంట్. ఐఎమ్ మూవింగ్ మై టైమ్ స్లో అండ్ మేకింగ్ మై లైఫ్ స్లో. ఐఎమ్ నాట్ ఇన్ హరీ. ఆవేశపడుతూ లేదా కంగారు పడుతూ ఏదో చేయాలని నేను అనుకోవట్లేదు. నేను అనుకుంటున్నాను ఇంకా టైం ఉందని చెప్పేసి. 100 ఏళ్ళ జీవితం 25 ఏళ్ళు ముగిసిపోతే అయిపోతుందా? కాదు కదా. ఇప్పుడే యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ స్టార్ట్ అయింది కూడా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్. Loves you.